సుడిగాలి, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి వంటి చిత్రాలతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి తర్వాత బిగ్ బాస్ 4లో మనందరికీ ఎంతో దగ్గరైన హీరోయిన్ మోనాల్ గజ్జర్ ఈ సంక్రాంతికి మనతో పాటు స్పెషల్ గెస్ట్గా ఉన్నారు. తనతో కలిసి మనం మాట్లాడదాం, వాళ్ళ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి, అలానే తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. హాయ్ మోనాల్. హాయ్, జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. సో ఫస్ట్గా మా తెలుగు ప్రేక్షకులకైతే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేయండి. మీరు ఎలా తెలుగు బాగా నేర్చుకున్నారు కాబట్టి తెలుగులో చెప్పేసేయండి. తెలుగు ప్రేక్షకులకి మకర సంక్రాంతికి శుభాకాంక్షలు. సో నైస్. మోనాల్ గురించి మాట్లాడాలి అంటే బిఫోర్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్, టాలీవుడ్లో అని టాక్ ఉంది. సో బిగ్ బాస్ మీ లైఫ్ని ఎలా చేంజ్ చేసింది? ఐ థింక్ బిగ్ బాస్ హౌస్లో వెళ్తే నాకు ఒక కోరిక ఉంది, నాకు పెద్ద ఫ్యామిలీ కావాలి. అట్లా అది ఇట్స్ ఫుల్ఫిల్డ్ అయింది. అంటే బిగ్ బాస్తో పాటు ఐ గాట్ రియలీ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్. నేను ఫ్యాన్ ఫాలోయింగ్ చెప్పకు, ఎందుకు ఏమంటే నా ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తుంది. అంటే నాకు అన్ని మెసేజెస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఈమెయిల్, ఫేస్బుక్లో వస్తే అంటే యు ఆర్ లైక్ మై డాటర్, యు ఆర్ లైక్ మై అక్క. సో అట్లాంటి ప్రేమ నాకు బిగ్ బాస్తో వచ్చింది. సో బిగ్ బాస్తో పాటు ఐ గాట్ న్యూ లైఫ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. అంటే ప్రజెంట్ ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు మీరు తెలుగు ఇండస్ట్రీలో? సో రైట్ నా నేను డాన్స్ ప్లస్ చేస్తున్నాను, డాన్స్ ప్లస్ యాజ్ అ జడ్జ్. తర్వాత మై హిందీ మూవీ కాగజ్ రిలీజ్ అయింది ఆన్ 7th Jan ZEE5లో. ఈవెన్ నేను దాని గురించి మాట్లాడాను కానీ కాగజ్కి చాలా మంచి టాక్ వచ్చింది ZEE5లో. సో ఎలా అనిపిస్తుంది? అలానే ఆ ప్రాజెక్ట్ సల్మాన్ సార్ ప్రొడ్యూస్ ఎలా? Yeah, Salman Khan sir has produced, SKF Films has produced, and Satish Kaushik's direction. It's a very offbeat movie. I'm playing village character, like UP Uttar Pradesh character, and I enjoy a lot. And good part ఏమంటే we are getting really good reviews. చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు మొత్తం నెక్స్ట్ ప్రాజెక్ట్ లైక్ వెబ్ సిరీస్ అండ్ మూవీ కోసం టాక్ జరిగింది. కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు తొందరగా సెలెక్ట్ చేస్తే I think I need to give కొంచెం time to have another project. I think మంచి ప్రాజెక్ట్ కావాలి. మూవీ అంటే ఇట్స్ లైక్ పెద్ద థింగ్స్. సో ఇప్పుడు అల్లుడు అదృష్లో ఒక స్పెషల్ సాంగ్ చేశాను. ఇది మకర సంక్రాంతి రిలీజ్ అవుతుంది. సో డెఫినెట్లీ ఐ థింక్ ఇట్స్ అ స్మాల్ గివెన్ ఫ్రమ్ మై సైడ్ టు మకర సంక్రాంతి గిఫ్ట్. అంటే తెలుగులో ప్రెజెంట్ అయితే ఏ ప్రాజెక్ట్ సైన్ అప్ చేశారు? సో తెలుగులో అంటే దట్ ఈస్ ఐమ్ లిస్నింగ్ ద స్క్రిప్ట్స్ అండ్ ఆల్. తొందరగా నేను సైన్ చేయకు. ఆల్రెడీ ఐ హ్యావ్ 2 projects like Dance Plus is running, and I have another project in Gujarati which is running. So I have to finish that. తర్వాత నేను సైన్ చేస్తుంది. యా, బట్ ఐమ్ లిస్నింగ్ స్క్రిప్ట్స్. ఐ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఎందుకు అంటే జాగ్రత్తతో చూసుకోవాలి ఈ ప్రాజెక్ట్. నేను చాలా ఫ్యామిలీ ఆడియన్స్తో కనెక్ట్ అయ్యాను. సో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ ఇప్పుడు నాకు కావాలి. దెన్ సబ్జెక్టివ్ మూవీ యాజ్ అ యాక్టర్ విచ్ విల్ గివ్ మీ సాటిస్ఫాక్షన్, దోస్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ నేను తర్వాత చేస్తుంది, ప్రాబ్లం లేదు. బట్ ఇప్పుడు నాకు ఫ్యామిలీ మూవీ కావాలి. అంటే మీరు ఇప్పుడు బిగ్ బాస్లో కూడా తెలుగు నేర్చుకున్నారు, కంపల్సరీ అది మీ తెలుగు మూవీస్కి ప్లస్ అవ్వబోతుంది. సో మీరు తెలుగు నేర్చుకునేటప్పుడు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? అబ్బబ్బా, ఐ థింక్ ఎవ్రీబడి సా దిస్, జనాలు చూస్తున్నాను, ప్రేక్షకులు చూస్తున్నాను ఎంత స్ట్రగల్ అయింది. ఐ థింక్ ఇది స్ట్రగల్ కాదు, ఇట్ వాస్ మై లెర్నింగ్ లెసన్. వెన్ బేబీస్ లెర్నింగ్ 1 2 3 4 అంటే తను కష్టపడుతున్నాను, తను నచ్చలేదు, బట్ తర్వాత ఎంజాయ్. ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడితే ఐ ఫీల్ గుడ్, ఎంజాయ్గా మాట్లాడుతుంది. అంటే నార్మల్గా వస్తుంది, ఎఫర్ట్లెస్ వస్తుంది. సో అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు బిగ్ బాస్. దే వర్ లైక్ మళ్ళీ లైక్ మోనాల్ తెలుగులో మాట్లాడండి, మోనాల్ తెలుగులో మాట్లాడండి. ఐ థింక్ దిస్ ఈస్ హెల్పింగ్ మీ నౌ. సో ఐఎమ్ హ్యాపీ. సో మీరు ఇది చెప్తుంటే గుర్తొస్తుంది, మీరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకు బిగ్ బాస్ కమెంట్స్ ఎప్పుడైనా బ్రెయిన్లో తిరిగాయా? నో, నాట్ లైక్ దాట్. ఎప్పుడైనా బిగ్ బాస్ హౌస్లో ఉన్నాను అలాంటి ఫీల్ ఎప్పుడైనా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత? ఐ మిస్ being with my friends. I miss getting up in the morning, dancing, miss having sunlight and enjoy that with hot water. అట్లా మిస్ అవుతుంది. అంటే ఏం టెన్షన్ లేదు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు మీ గురించి బయట ఏం తెలీదు. ఇక్కడ వాట్ ఎవర్ హ్యాపెన్స్ తొందరగా న్యూస్ వస్తుంది, అదే చేంజ్. సో ప్లస్ అండ్ మైనస్ లైఫ్. ఓకే, అంటే ప్రేక్షకులకి మీరు ఒక ఎమోషనల్ పర్సన్గా కనెక్ట్ అయ్యారు. అండ్ బిగ్ బాస్ హౌస్లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కంపల్సరీ మోనాల్ని అయితే తెలుగు ప్రేక్షకులు మిస్ అవుతున్నారు. అంటే ఏగర్లీ లుకింగ్ అనమాట.
ఆ మోనాలి దీనికి ఎలా రియాక్ట్ అవుతుంది, తను క్రై చేస్తుందా లేకపోతే ఉండి ఉండి బర్స్ట్ అవుట్ అవుతుందా, హౌ షీ రియాక్ట్స్? సీరియస్లీ వీఆర్ మిస్సింగ్ ఆల్ దోస్. థ్యాంక్ యూ అండి. ఐ థింక్ నేను నాలాగానే ఉంటాను హౌస్లో. ఐ థింక్ అదే రీజన్ పీపుల్ కనెక్ట్ అయ్యాను. మా హౌస్మేట్ కొంచెం మిస్అండర్స్టాండ్ చేశాను నాకు. బట్ గుడ్ పార్ట్ ఏమంటే బయట పీపుల్ ఎవ్రీథింగ్ దే సా అండ్ ఐమ్ హ్యాపీ హౌ ఎవర్ దే కేమ్ అవుట్. సమ్ టైమ్ ఇట్స్ అ షో. సో షో గురించి వాట్ ఈస్ గుడ్ అండ్ రైట్ షో మేకర్స్ డిసిజన్ తీసుకుంటున్నారు. సో నాకు తెలియదు, నేను ఇప్పటి నుంచి బిగ్ బాస్ ఎపిసోడ్ చూడలేదు. బట్ ఐఎమ్ హ్యాపీ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 4 అండ్ ఐ గాట్ అనదర్ లైఫ్. దాట్స్ ఇట్. సో నాకు ఏం కంప్లైంట్ లేదు. అంటే మీరు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పటికంటే కూడా బయటకు వచ్చిన తర్వాత మీరు కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేశారు. వాటి వల్ల మీ పాజిటివ్నెస్ కానీ అంటే వాటి వల్ల ఇంకా మీరేంటి అన్నది ఇంకా ఎక్కువ తెలిసింది. లైక్ వెన్ ఇట్ కమ్స్ టు క్లోతింగ్, నాకు కంఫర్ట్ ఉండే క్లోతింగ్ నేను వేసుకుంటాను అని చెప్పేసి అలా చెప్పడం జరిగింది. సో అప్పుడు మేము ఎక్కువ తర్వాత కూడా అఖిల్తో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తాను. వెన్ యూ ఆర్ ఇన్ బిగ్ బాస్ లైక్ ఓకే షీ ఈజ్ ఇంటెన్షనల్లీ మేడ్ సమ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ లైక్ దట్ కైమ్. బట్ ఆఫ్టర్ మీరు బయటకు వచ్చిన తర్వాత నేను ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తాను అంటే అవేమి కూడా మిమ్మల్ని ఎఫెక్ట్ చేయలేదు. సో ఇన్సైడ్ ఎలాంటి పర్సన్ అవుట్ సైడ్ కూడా సేమ్ ఉన్నారు. ఇప్పుడు నేను వచ్చి మీతో మాట్లాడుతున్నా కానీ నాకు సీరియస్లీ ఇక్కడికి వచ్చే ముందే మోనాల్ది ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పారు. ఓకే మోనాల్ది కదా, నేనేం ప్రిపేర్ అవ్వని అవసరం లేదు అంటే అంత క్లోజ్ ఫీల్ అయ్యాను అనమాట. అంత క్లోజ్ అయిపోయారు మీరు అసలు ఫ్యామిలీస్తో అందరితో కూడా. ఓకే ఒక ఫ్రెండ్ గ్యాంగ్లో ఒక ఎమోషనల్ ఫ్రెండ్ ఉంటే ఎలా ఉంటుంది అలానే ఉంటున్నారు. అండ్ బయట కూడా బిగ్ బాస్ హౌస్లో మేము ఏ పర్సన్ చూసామో సేమ్ పర్సన్ రిప్రజెంట్ చేస్తున్నారు. ఒక కొత్త పర్సన్ అనే అనిపించట్లేదు. ఇలాంటి రియాక్షన్స్ చూసినప్పుడు మీకు అసలు ఎలా అనిపిస్తుంది? I think I feel good. I feel more emotional. I feel connected. I feel thankful. Um, I feel, as person, normally, నా గురించి నేను చెప్పకు, normally we try to impress people so much. Or footage kosam, or a small advantage kosam, or, benefit kosam. Advantage is the right word kaadu. Benefit kosam, we try to impress చేస్తే ఆఫ్టర్ సమ్ టైమ్ యూ గెట్ టైర్డ్. బట్ ఇఫ్ యూ ఆర్ అ రియల్ టైం పడుతుంది, బట్ రియల్ పీపుల్ విల్ గెట్ కనెక్టెడ్ విత్ యూ ఇన్ అ లాంగర్ టర్మ్. తొందరగా రాలేదు. ఇఫ్ ఐ విల్ బీ స్వీట్ విత్ యూ ఇన్ ద బిగినింగ్ అండ్ దెన్ డిఫరెంట్ యూ లైక్ అరే మీరు ఎవరు నాకు తెలీదు. సో ఫ్రెండ్స్తో भी ऐसा होता है ना, like some friends are very close because however we feel, we meet after 1 year or something, we feel same bond. We didn't met for 1 year. So I think you're meeting me after Big Boss first time, but you were seeing me in the house and you're meeting me right now. If I like, yeah, tell me. And you're like, who are you? Atla vastundi kada. So I think, so when I committed myself for a Big Boss, I committed like who I am, I'm going to show that. So that is what I am. I can't change that. Like movie tho paatu character change avutundani. Big Boss lo character ante meeru only. You have to represent yourself. So I'm grateful Plexiglo nato inta connect ayanu. So it was not my language. So I was outsider. They consider me as their own. So I'm grateful. అంటే మీరు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మేమ్స్ పేజెస్ కానీ ట్రోల్స్ పేజెస్ కానీ మీరు బిగ్ బాస్లో ఎంత ఫేమస్ అవుతారో వీటిలో కూడా అంతే ఫేమస్ అవుతారు. వాటిలో కొన్ని నెగిటివ్ చూసినప్పుడు కానీ ఐఎమ్ నాట్ దిస్ పర్సన్ అనే సమ్ వాయిస్ ఇవ్వాలి అనిపిస్తుంది కదా, అప్పుడు మీకు ఎలా అనిపించేది కొన్ని నెగిటివ్స్ చూసినప్పుడు కానీ? హౌ యూ టేక్ ఆల్ దోస్? See, normally a negative comment నేను చూడలేదు. I see అంటే అరే there is always plus, there is always minus, there is and somebody said like when you have more haters that means you're growing up. So I didn't react it till yesterday, but yeah, any comments low or any memes low, there's 2 person involved. Okay, so if one person is making statements, so I have to have a clarity. That's why I do, otherwise I will completely ignore it because everybody's making a news, everybody want to use a name for whatever the viewers. If you put right now, it's like I saw as far when you put Monal, there is like list of news coming. Monal name telidu, but ostundi kada. So I'll consider as like it's, but yeah, we have to make sure it doesn't hurt my name, or my personality. So where I feel I'm getting hurt, I will raise my voice. ఓకే, అంటే బిగ్ బాస్లో మేము మిమ్మల్ని మీ అందరినీ చూస్తూ ఎంటర్టైన్ అయ్యాం. బట్ మీరు టాస్కులు చేసేటప్పుడు కానీ వాటప్పుడు కానీ స్ట్రెస్ ఫీల్ అవటం కానీ అంటే బాండ్ని ఎఫెక్ట్ చేస్తుందని కానీ ఇలా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళు. సో ఇన్ జనరల్ లైఫ్లో కూడా మీరు స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయితే ఎలా మేనేజ్ చేసుకుంటారు? I'm a workaholic person, okay? I like to have work almost all the time. I like to be busy.
బిగ్ బాస్ తర్వాత ఏమైంది అంటే ఫోన్ అలవట్లేదు బిగ్ బాస్ హౌస్లో. బిగ్ బాస్ వచ్చిన తర్వాత దర్ ఇస్ ఇన్స్టాగ్రామ్. I think I'm become an Instagram holic because that's the only source I'm connected with my fans first. Um, I like to be busy some of the other, so my mind is always busy with next project enti, next time cheyali, what is the better, how do I help this, you know, how do I create a positivity or something. I'm always working on myself. It's like if I go to Ahmedabad, I have things to work on my accounts, my digital team, my PR team. I have to work everywhere because since I'm working in a different language, I have to manage everything everywhere. So I'm normally a very busy person. I get stressed out or angry when my own people betrayed me or don't understand me and they left me alone. That is the only time I feel, or block me, you know. So that is the only time I feel more affected. If I'm not close to you, it doesn't matter. But I have like, I don't have like 100 friends. I have like 3 or 2 or 3 like finger friends, and I like to keep them very close, and they matter a lot for me. So I'll make sure they are with me. If they are going far from me, you just make your point and go. Just don't go away. Even if you're leaving, you just say, Monal, I'm going, I don't want to talk to you. And I'm fine with that. But if you're just going away and I don't know why you left, so that questions make me feel almost all the time like, ఏమైంది ఎందుకు అలా చేస్తుంది అంటే తను ఎలా ఫీల్ అయింది, నేను ఏం చేయలేదు. దెన్ ఐ ట్రై టు థింక్ అబౌట్ వాట్ హ్యాపెన్ బై ద టైమ్ యూ కేమ్ టు లెఫ్ట్. If I don't get it, then you have to tell me what's gone wrong. But I'll make sure. But yeah, sometimes it strikes little later. So చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. అంటే కొన్ని థింగ్స్ మీరు బ్రేక్ చేశారని చెప్పాలి. బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కూడా ద వే ఈ డ్రెస్అప్, లైక్ హీరోయిన్ అంటే ఎవ్రీ టైం ఇలానే ఉండాలి, ఇలానే డ్రెస్అప్ అవ్వాలి, ఇలానే మేకప్ చేసుకుని ఎవ్రీ టైం పర్ఫెక్ట్ లుక్లో కనిపించాల్సిన అవసరం లేదు, తను కూడా ఒక నార్మల్ అమ్మాయే అన్నట్లు చూపించారు. మేబీ అక్కడ మీరు ఎక్కువ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యారేమో. Yeah, correct. I think, you know, that is very true. I'm like this, you know, I don't like to put makeup every day. నా షూటింగ్ వస్తే సినిమా కెమెరాలో ఇది కావాలి నాకు తెలుసు. బట్ బిగ్ బాస్ అంటే ఏంటి? బిగ్ బాస్ అంటే మీ ఇంట్లో మీరు ఎలా ఉన్నారు అదే సేమ్ ఈ హౌస్లో. దట్స్ వాట్ ఐ లెర్న్. ఓకే, సో బిగ్ బాస్ హౌస్తో వెళ్తే ఐ నో ఐ హ్యావ్ ఓన్లీ ఒకటే మైనస్ పాయింట్, నాకు తెలుగు రాదు, ఒక్కటే మైనస్ పాయింట్. 5 rules, I made it very sure I will not break this 5 rules because one, I am weak in. So like it's like six subject low, one subject only weak, 5 low I have a really good marks. One ela correct cheyali telusu, but it took time. But thankful to Akhil, my Guruji, who taught me Telugu very well. So yeah. ఈ సంక్రాంతికి ఎలా స్పెండ్ చేస్తున్నారు? ఫ్యామిలీతోనా లేకపోతే సంక్రాంతి ఎలా నేను స్పెండ్ హైదరాబాద్ చేస్తారు? వెళ్తాను ఈ సంక్రాంతి. నా సిస్టర్ వస్తుంది, షీఈ్ అట్ హస్బెండ్ ప్లేస్. సో వీ విల్ సెలబ్రేట్ సంక్రాంతి టుగెదర్. ఎక్కువ మూవీ షూట్స్ ఇలా లేనప్పుడు మోనాల్ ఏం చేస్తుంది? So much web series, walk. I love walking. Long walk నాకు చాలా ఇష్టం. Like Big Boss ముందు I used to walk 15 kilometer in a day, 20 kilometer in a day. And Big Boss తో ఏం స్టాప్ అయింది. I think that's why I was looking really large. And yeah, because Big Boss ముందు also we were have 18 days quarantine. So ఏం చేయలేదు, రూమ్లో ఎలా వాక్ చేయాలి. So I think that is the reason. So I love to walk, spend time, create new ideas for investment, you know, that like how to help my family in a different way. Then security kosam, next ela cheyali, PR strategy. So anni nen actually plan chestandi because I am the only person who has to do things. So this work on it. అంటే సంక్రాంతి అంటే మీకు ఎలాంటి మెమరీస్ గుర్తొస్తాయి చిన్నప్పుడు? అంటే మెమరీస్ గురించి మాట్లాడితే లవ్ వర్డ్ రాలేదు. ఐ వాజ్ బేబీ. నాకు పతంగ్, వి సెడ్ పతంగ్. వాట్ యు సే తెలుగులో? గాలిపటం. వి సెడ్ పతంగ్. సో కైట్ అట్లా पकड़ने का बहुत अच्छा लगता था. मैं like you know sits goes down somewhere and I'll go run take it. I don't know, I love to collect it. I'm not a person who flies so much. My sister is very good with kite flying. I am not. I like to collect. I'll collect and I'll give to my father. సంక్రాంతి మా ఫాదర్ చాలా ఇష్టం ఫెస్టివల్. ఓకే, గుజరాత్లో ఉందియు ఒక వెజిటబుల్ కర్రీ ఉంది. ఉందియు చాలా ఫేమస్. జలేబీ, పూరి, ఇట్స్ లైక్ మకర సంక్రాంతి స్పెషల్ మీల్.
ఓకే ఇది ఉంది అంటే ఉంది మై ఫాదర్ మా మమ్మ కుక్ టుగెదర్ అండ్ విల్ హ్యావ్ దిస్ టుగెదర్ దెన్ చిక్కీ అండ్ లడ్డు I don't know what you say sugar can we call sherdi all this together we'll have like family time my cousins comes or I'll go to my cousin's place and we'll enjoy together it's like amazing time I remember okay why I used to collect this kite because of normal you buy cheste you have to do kinna and all right ఇది టైం పడుతుంది బాబా కలెక్ట్ చేస్తే ఇది జస్ట్ ఈజీ టు ఫ్లై సో ఐ యూస్ టు లైక్ దట్ యా They used to collect everyone's kites and used to do that. so no everyone's कादू वो कट गया होता है ना हाँ, जो कट गया। that's what. हाँ कट गया है उसके बाद गिर जाता है कहीं so I'll go run behind that पतंग not having fresh one I don't like fresh one I like to earn it like okay I got it like that so yeah అంటే మూవీస్లోకి మీరు ఎలా రావటం జరిగింది ఫస్ట్ ఆఫర్ కానీ So I was in I started working in survey company once for 1.5 months. తర్వాత నాకు INGVS బ్యాంక్లో జాబ్ వచ్చింది ఐ వాజ్ అండర్ 18 సో ఐ వాజ్ ఆన్ ఆఫ్ రోల్ ఓకే కన్సల్టెన్సీ నాకు పే చేస్తుంది నా వర్క్ చూసి తర్వాత 4 monthsలో నాకు ప్రమోషన్ వచ్చింది 6 months I think was 16 or something yeah I was got in 16 ఇప్పుడు I got this opportunity in some beauty pageant అండ్ మై కలీగ్ టోల్డ్ మీ అంటే మీరు అప్లై చేయండి అసలు నాకు తెలియదు బాబా నాకు నా దగ్గర జీన్సే లేదు ఈ కాంపిటీషన్లో సెలెక్ట్ అయిన తర్వాత ఐ బాట్ మై ఫస్ట్ జీన్స్ కెన్ యూ బిలీవ్ దిస్ sounds so lame but yeah it is I remember I will share those 3 pictures on Instagram please take it from Instagram there is one photo like this one photo like this and one standing photo like this 3 photo in dress salwar kameez I clicked it in studio sun photo I remember I given to them and they saw me they saw the picture it's like is the modeling picture and I was like yeah you asked for 3 picture na so I'm giving it and they were taking my interview and I remember in the audition also I was wearing chudidar because I was in my job so in between lunch break I went for this audition and everybody was with a hot pant and all and then almost 20 minutes interview అయింది ఆడిషన్ అయింది తర్వాత అడిగాను అంటే what do you think will take you I said yeah of course you took my 25 minutes if you're spending 25 minutes with me definitely you like me that's why you're spending this time with me so I know I'm selected I was like ఇంత కాన్ఫిడెన్స్ I said yeah I know you like my smile because you given me 2 time compliment అట్లా చెప్పాను it's like I was like yeah Monal you are selected and then I went I remember so from my job I got a lunch break also నేను ఇన్వెస్ట్ చేస్తుంది so I'm a very calculative person is there so that's how his journey started in this industry but మూవీ ఇండస్ట్రీ ఫ్లక్చువేట్ అ లాట్ సర్టనిటీ లేదు జాబ్లో ఫిక్స్ ఇన్కమ్ వస్తుంది సో I need to have a certain bank balance before I jump in this industry so I made that bank balance so if 3-4 months in నా ఇష్టం యూనో కెరియర్లో ట్రై చేస్తుంది మై ఫ్యామిలీ డోంట్ సఫర్ అండ్ లక్కీలీ ఇట్ వర్క్అవుట్ అయింది I become Mirchi Queen B in 2010 I become Mirchi Queen B in 2011 I got this I met Puri Jagan sir for a Romeo movie Puri Jagan sir's brothers they were trying to do a movie so tan kosam nenu Hyderabad ochindi that video and photo got viral from that I got Vanilla 1.5 and Sudigar so that's how my movie career started That's so nice actually. Somewhat it is like inspirational as well. yeah But the lady who want to take care of her family, it is also so good. And initial stages lo ela anpichedi like taking care of your family. It is like so more independent thing. Seriously, one should feel proud of that. it was okay I'll tell you okay like I said I don't have a color TV in my home there is no tiles in my home when my father passed away we were having cement and it's a broken okay in the house 1 bedroom hall kitchen house and so many khaddas in the house I want to have color TV ante chaala ishtam so when I was working in the movie industry when I was working in a bank I remember first thing I bought my Activa I don't know cycle but I bought my Activa and then I learned Activa and I saved the first amount of 10,000 rupees in 10,000 na mamma
I got this my mama's name because I was under 18, so I was not gonna get for 2 years anything. So I got on my mama's name. My first vehicle was Activa. I remember when I got my color TV at home, I took off from my job. I was like, I'm not coming. It's like, why is my TV is coming home? And they're like, are it just a television? Yeah. I said, it's a television for you. For me, it's my TV. I bought it, man. It's coming home. It's first thing, it's coming my home. So, like, chinna things make me so happy because I earn it. So, for people, it's like very small things. So, I think people's gestures make me feel so emotional and touchy over things because things I can buy and earn it. You know, but love is which is very precious, I feel. So there's so many things, you know, I think nobody knows about me. I think I did share with Surya Kiran Garu, but Surya Kiran Garu took it in a really different way when I saw Surya Kiran Garu's interview. I did share with Abhijit, I did share with Akhil. Abhijit, I shared a lot with my family life. Akhil koncham takkuva ayindi, yeah. Because I understood nobody's interested to know about me, why to share, it's okay. Let's just talk about what's happening in the house. Okay, what inspires you more as a person? When I see my mom, when I see my sister, they inspire me a lot to go ahead, to live a better life. When I see my sister, you know, she's like, Didi, you can do it, okay? And I love it, you know, whatever I am today, what I am doing, my single step or earning, it's for my family because I want them to have a best life. So it's like, you know, when you do so much struggle and reach on a level, the pleasure is different, but it takes times to change mentality. You know, my family is super cool. Okay, I never shared them because I'm from Ahmedabad. My sister was in Ahmedabad, then Big Boss house lo unde telusu. For my sister to collect vote for me is just so difficult. She used to go door to door and tell my sister is in Big Boss house, so my sister kosam vote cheyandi. She used to download the app for me. She will vote. Every day she used to spend almost 8 to 9 hours to collect vote for me. So I was struggling in the house, but they were fighting outside. Sorry. That's okay. Yeah. We know you are inspiration person. That's where you connected to us, Yeah. like emotionally. So it's just like, it's of course when you do things, your family support is very important. So I feel so proud when I reach my apartment, when I saw my photo on the lift, and I put it in the story also. And I was like, oh my God, she put it right next to the lift, so everybody's going, they'll see, like, you know, to vote. I mean, you know, I have an amazing bond with my sister. My sister is my best friend. So she's like always my chellam. I always treated her like, you know, she don't know, she's like baby. But in this 3 months, she grown up so much. So yeah, that's my family inspired me a lot. బిగ్ బాస్తో మనందరికీ దగ్గరైన మోనాల్ గజ్జర్ని ఈ సంక్రాంతికి మరింత దగ్గరగా తెలుసుకున్నాం. ఐ న్యూస్ వ్యూయర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. కీప్ వాచింగ్ ఐ న్యూస్.